గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా, యువతకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా మా సమావేశం తరఫున అందరికీ జైభీములు. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సోదరులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, యువకులు బంధుల గౌతమ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మిత్రుడు అశోక్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైభీములు. భారతదేశ చరిత్రలో మన జాతులు, వెనుకబడిన జాతులన్నీ కూడా జీవితాంతం తరతరాలుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తులు. మొదటి వ్యక్తి పూలే గారైతే, రెండో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, ఈ ఇద్దరి యొక్క ఆశయాల స్ఫూర్తితో ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఓటు హక్కును తెలియజేసినటువంటి మహాపురుషుడు డాక్టర్ కాన్సీరామ్ గారు. ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, అదేవిధంగా యువతనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి 4 విషయాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి బీఎస్పీ స్థానిక నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జైభీము తెలియజేస్తున్నాం. కాన్సీరామ్ గారి గురించి మన గౌతమ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా, నాగేశ్వరరావు గారు సీనియర్, ఆయన ఉద్యోగరీత్యా ఇంజనీరు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత తన సొంత ఖర్చులతో బీఎస్పీ నిర్మాణానికి, బీఎస్పీ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి నాగేశ్వరరావు కూడా ప్రత్యేకమైనటువంటి జైభీములు. ముఖ్యంగా కాన్సీరామ్ గారి గురించి 2 నిమిషాలు మాట్లాడి ఆపేస్తాను. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మన ఓట్లు అమ్ముకోవద్దు. మన ఓట్లు విలువైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటి సాధించినటువంటి ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు. ఆ ఓటు హక్కును ఎవరు అమ్ముకోవద్దన్నారు. రెండవది, మన జనాన్ని ఇతర రాజకీయ పార్టీలకి, మన శత్రువు సమానమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, అగ్రవర్ణ పార్టీలకి మన జనాన్ని తరలించద్దండి, వాళ్ళ మీటింగులకు మన జనాన్ని తరలించద్దండి అని ఆయన క్షణం చెప్పుకొని వచ్చినాం. అదేవిధంగా మన శత్రు పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ పార్టీకి ఓట్లు వేయద్దండి అని చెప్పి మహానుభావుడు మనకి, ఆయన చనిపోక ముందు నుంచి కూడా మనకు ఒక ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నిపుణులు, ఏ ఉద్దండు చెప్పలేనటువంటి గొప్ప విషయాలు మనకు చెప్పారు. అయితే ఈరోజు కూడా చదువుకున్న విద్యావంతులు, మహిళలు, యువకులు, మన జాతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు అమ్ముకుంటూనే ఉన్నాము. వాళ్ళ సమావేశాలకి ఆటోల ద్వారా, రకరకాల వాహనాల ద్వారా సమావేశాలకు తరలిస్తూనే ఉన్నాము. వాళ్ళ పార్టీలకు ఓట్లు వేస్తూనే ఉన్నాము. మనకు కాన్సీరామ్ గారు ఆ 3 మాటలను ఉత్తరప్రదేశ్లో అమలు చేశారు కాబట్టి మన యొక్క మహా అక్కగారు, మన జాతి, మా భారతదేశ చరిత్రలో ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి మాయావతి మేడం గారు ఆ కాన్సీరామ్ గారి యొక్క
ఆ వారసురాలుగా ఆయన నడిపించినటువంటి బాటలో ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికైనారంటే కాంశీరామ్ గారు చెప్పిన 3 మాటలే. ఏ మాటలు? మన శత్రు పార్టీలకు ఓట్లు వేయద్దండి, మన శత్రు పార్టీలకు జన సమీకరణకి మీరెవరు సహకరించద్దండి, వాళ్ళ పార్టీలకి ఓట్లు వేయద్దండి అని చెప్పారు. ఆ మాట చెప్పడమే కాదు, దాదాపు 20 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని తిరిగి 5 లక్షల మంది ఉద్యోగస్తులను కూడగట్టుకుని వాళ్ళ సహకారంతో బీఎస్పీ పార్టీని ప్రారంభించి మన ముఖ్య మహిళ మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చరిత్రలో చూపించినటువంటి, నిలబెట్టి చూపించినటువంటి మహానేత ఆ కాంశీరామ్ గారు. మనమందరం కూడా అంబేద్కర్ వారసులుగా, కాంశీరామ్ గారి వారసులుగా మనం జీవితాంతరం కూడా ఆ ఆశయాల కోసం, ఆశయాల సాధన కోసం మనం అందరం కూడా పనిచేయాలి. ఈ రోజు నుంచి కూడా ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళలు, యువకులు, గ్రామస్తులు అందరూ కూడా మీకు పాదాభివందనాలు చేస్తాను. మీరెవరు కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఓట్లు వేయద్దండి. మన ఓటు విలువ ₹1 కోటి, అమ్ముడు పోవద్దండి. మన ప్రజా సంఘాల నాయకులు కూడా నేను చెప్పేది కుల సంఘాల వాళ్ళకి, కుల చైతన్యం మనకు అవసరం లేదు, రాజకీయ చైతన్యం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు కూడా మనం కుల చైతన్యం ఉంటే ముక్క చెక్కలుగానే ఉంటాము. ఒక రాజకీయ చైతన్యంగా ఎదిగితే మనం పాలకులు అవుతాము. మనం ఎప్పుడు పాలితులుగానే ఉండకూడదు, బానిసలుగానే ఉండకూడదు. వేరే అక్కడుకున్న రాజకీయ పార్టీలు వాళ్ళ బానిసలుగా ఉండకూడదు. మనకు ఒక పార్టీ ఉంది. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి రాజకీయ పార్టీ ఉంది. అది భారతదేశ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించే రాజకీయ పార్టీ, అజెండా పెట్టుకుని ముందుకు పోతున్నటువంటి రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో బీఎస్పీ పార్టీ మాత్రమే. బీఎస్పీ పార్టీకి సిద్ధాంతకర్త, బీఎస్పీ పార్టీ వారసులు, బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కాంశీరామ్ గారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం అందరం కూడా మన బీఎస్పీ పార్టీ అభివృద్ధికి, బీఎస్పీ పార్టీ నిర్మాణానికి కూడా మనం అందరం కూడా సహకరించాలా. ఉద్యోగ సంఘాలకు, యువకులకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరెవరు కూడా అగ్రకుల రాజకీయ పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు డబ్బులు ఇవ్వద్దండి. మీరేదైనా ఒక సహాయం చేయదలుచుకుంటే బీఎస్పీ పార్టీ కార్యకర్తలను ఆదరించండి, బీఎస్పీ పార్టీని ఆదరించండి. బీఎస్పీ పార్టీ కార్యకర్తలు మీ ఊరికి వస్తే మీటింగులు ఏర్పాటు చేయండి, చైతన్యవంతులు చేయండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళని ఆదరించండి. కానీ వైసీపీ పార్టీకి, బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోవద్దండి అని చెప్పి ఆ మాట చెప్పింది నేను కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన నిజమైన వారసుడైన కాంశీరామ్ గారు చెప్పారు. మనం కాంశీరామ్ గారి నిజమైన వారసులైతే మనం ఎవరు కూడా మన శత్రు పార్టీలైనటువంటి వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి జీవితాంతరం కూడా ఎప్పుడు కూడా ఓట్లు వేయకూడదు, వాళ్ళకి సహకరించకూడదు. మన పార్టీ బీఎస్పీ, మన వేలు గుర్తుకే ఓటేసి రాబోయే రోజుల్లో మనం పాలకులు కావడానికి ఈ రోజు నుంచి కూడా కంకణబద్దులయ్యి బీఎస్పీ పార్టీని ఆదరించడానికి మీరందరూ కూడా సహకరించాలని. జై భీమ్, జై భీమ్.